నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను శిరీష. ముందుగా హెడ్లైన్స్. జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆజాద్ 133వ జయంతి వేడుకలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. వరద ప్రభావంతో కూలిన కాంట్రకోట దుబ్బకాలువ వంతెన పరిశీలించిన కేంద్ర బృందం బ్రిడ్జి త్వరితగతిన పూర్తి చేయాలని కోరిన కాకినాడ ఎంపీ వంగా గీత, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. కాకినాడలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడి అరెస్టు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కాకినాడ డీఎస్పీ భీమారావు. భారతదేశానికి జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అందించిన సేవలు అజరామరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనియాడారు. బుధవారం స్వతంత్ర సమరయోధుడు, మొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రి జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం సందర్భంగా మైనార్టీల సంక్షేమ దినోత్సవం మరియు జాతీయ విద్యా దినోత్సవాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మైనార్టీ సంక్షేమ నాయకుల ఆధ్వర్యంలో జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 133వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, కాకినాడ నగర్ మేయర్ సుంకర పావని, మైనార్టీ నాయకులు అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా, భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అందించిన సేవలు ఎనలేనివని, మైనార్టీల అభ్యున్నతికి విశేష కృషి చేశారని, ఆయన స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఆజాద్ గారు స్వాతంత్ర సమరయోధుడు, మానవతావాది, గొప్ప రచయిత, పాత్రికేయుడు, రకరకాల భాషల్లో కూడా అరబిక్, పర్షియన్, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ భాషల్లో కూడా ప్రావీణ్యం. భారతదేశానికి తొలి విద్యామంత్రిగా 1947 నుంచి 1958 వరకు ఆజాద్ గారు అందించిన సేవలు ఇప్పటికి కూడా మర్చిపోలేని పరిస్థితి. అందుకే ఆయన జయంతిని నేషనల్ ఎడ్యుకేషన్ డేగా కూడా జరుగుతుంది. నాన్నగారు అయితే 2008లో మన ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ఆర్ గారు మౌలానా గారి జయంతిని మైనారిటీ వెల్ఫేర్ డేగా కూడా రాష్ట్రంలో కూడా ఇచ్చింది. 1947 వరకు ఉన్న విద్యా వ్యవస్థలో మన దేశ అవసరాలను తగ్గట్టుగా లేవని విద్యా వ్యవస్థలోకి పలు మార్పులు తీసుకొచ్చారు ఆజాద్ గారు. ఇటీవల భారీ వర్షాలకు పెద్దాపురం మండలం కాండ్రకోట దబ్బకాలువ వంతెన కూలిపోయిన కారణంగా మంగళవారం జిల్లాకు వరద నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ వంగా గీత, విశ్వనాథ్, పెద్దాపురం వైసీపీ కోఆర్డినేటర్ దౌలూరి దొరబాబు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పలు కేంద్ర బృందానికి ఈ వంతెన బ్రిటిష్ కాలం నాటిదని, 2300 ఎకరాల భూమికి వెళ్లే రైతాంగానికి రాకపోకలకు ఈ వంతెన ఆధారమని తెలిపారు. ఈ వంతెన కూలిపోవటం వలన రైతాంగం 15 కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి వ్యవసాయ పనులకు వెళ్లవలసి వస్తుందని వారు వివరించారు. ఈ కాలువ వంతెనకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర బృందానికి వివరించి సంబంధిత వివరాలను బృందానికి వారు అందజేశారు. అలాగే స్థానిక శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప వంతెన లేని కారణంగా రైతులు పడుతున్న అవస్థల గురించి తెలుపుతూ త్వరితగతిన వంతెన నిర్మాణం పూర్తికి సిఫారసు చేయమని వినతిపత్రాన్ని అందజేశారు. ఈ బృందం వెంట జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, బీజేపీ నాయకురాలు తుమ్మల పద్మజ, ప్రకాష్, గవరసాన సూరిబాబు, ఎలిశెట్టి నాని, రాజా సూరిబాబురాజు, కందుల విశ్వేశ్వరరావు, గంటా రామస్వామి, జోకా పద్మనాభం, పల్లా గంగారావు, మాదిరెడ్డి శ్రీనివాసరావు, కంచి సురేష్, ఇవకొండ వీర విష్ణు చక్రం, గోపు మురళీకృష్ణ, పంచాయతీరాజ్ ఇరిగేషన్ అధికారులు, తహసీల్దార్ బి శ్రీదేవి, ఎంపీడీఓ రమణారెడ్డి,
ఈఓపీఆర్డీ హిమ మహేశ్వరి, రైతులు తదితరులు ఉన్నారు. ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లాలో వరద వలన జరిగినటువంటి నష్టాన్ని పరిశీలనకు వచ్చినటువంటి సెంట్రల్ కమిటీ ఈరోజు మన కాండ్రకోట ఈరోజు తిరుమల ఎంపీ గారు అందరి చొరవ వలన సమయాభావం లేకపోయినా సరే ఈరోజు రావడం జరిగింది. ముందుగా దానికి మన ఎంపీ గారికి మా పెద్ద నియోజకవర్గం తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు చాలా ఈ దెబ్బకాల వలన ఈ బ్రిడ్జి పట్టుకోవడం వలన గత 10-15 రోజులుగా ఉన్నటువంటి కాండ్రకోట గ్రామస్తులు చుట్టుపక్కల 6 గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ ఇది మన దృష్టి అలాగే కలెక్టర్ గారి దృష్టికి సంబంధిత మంత్రుల దృష్టికి మన ఎంపీ గారి ద్వారా తీసుకోవడం జరిగింది. అలాగే మన టెంపరీగా ఒక బ్రిడ్జి కూడా 45 లక్షలు పెట్టి గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇవన్నీ చేయడానికి ఈ పనులు చేయడానికి ఇది 6 నెలలు సంవత్సరం పడతాయి కాబట్టి అందరం కూడా ఉన్న కలెక్టర్ గారితో కానీ అందరితో కలిసి కూడా ఈ కాండ్రకోట గ్రామస్తులు కానీ చుట్టుపక్కల గ్రామస్తులకు అందరికీ ఉపయోగపడేలాగా టెంపరీగా కూరలు తీసుకొచ్చి అది వేసే పనిలో ఉన్నాం. అది కూడా గత 5-6 రోజుల్లో ఎంపీ గారితో అలాగే కలెక్టర్ గారు మిగిలిన అధికారుల సహాయంతో తప్పకుండా చేస్తాం. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ ఈ 3 నెలలు కూడా చాలా విపరీతమైన వర్షాలు, అధిక వర్షాలు, అకాల వర్షాలు, విపరీతమైన వర్షాల కారణంగా జిల్లా మొత్తం రాష్ట్రంలోనే చాలా ప్రాంతాల్లో ఇబ్బంది కలిగాయి. ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేటప్పుడు గోదావరి పరివాహక ప్రాంతం కానీ, ఏలేరు పరివాహక ప్రాంతం కానీ, తుద్దగడ్డ కానీ ఇలా ఏరులన్నీ కూడా పొంగి పొర్లిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మన ఏలేరుని చూసుకున్నట్లయితే చాలా నీరు రావటం, ఎన్నో కాలనీస్ మునిగిపోవడం, పంటలన్నీ కూడా సుమారు ఇప్పుడే ఇంకా ఇంచుమించుగా లెక్కలు పంపించడం జరుగుతుంది. దగ్గర 1,00,000 ఎకరాల వరకు కూడా పంట నష్టం జరిగిందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఉన్న పంట కూడా ఈల్డింగ్ ఎంత వస్తుంది అనేది మన రైతులు ఆందోళన ఉన్నారు. ఇవి కాకుండా మనకి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక చోట ఒక బ్రిడ్జి పోవడం జరిగింది. అదేవిధంగా మన పెద్దాపురం నియోజకవర్గంలో కాండ్రకోట దగ్గర ఎన్నో సంవత్సరాలుగా ఉన్న చాలా అత్యంత ప్రధానమైన రైతాంగానికి, రైతు కూలీలకి, అదేవిధంగా పశువులకి కూడా చాలా ముఖ్యమైనది ఈ బ్రిడ్జి. అవతల 5-6 గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేసుకుని డైలీ వచ్చే బ్రిడ్జి, ఆ బ్రిడ్జి కూడా కూలిపోవడం జరిగింది. దానికి కింద దెబ్బకాల మీద రెగ్యులేటర్ కూడా పూర్తిగా కొట్టుకుపోవడం, అక్కడ ఉండే రోడ్డు కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఇది తీవ్రమైన నష్టం మన కాండ్రకోట దగ్గర జరిగింది. ఇప్పటికీ ఈ బ్రిడ్జి కూలిపోయిన దగ్గర నుంచి కూడా పాపం రైతాంగం అంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు సెంట్రల్ టీం రావడం జరిగింది. సౌరవరాయ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక 3-man కమిటీ, అలాగే విధంగా మన జిల్లా కలెక్టర్ గారు వారు అందరూ కలిసి టీం వచ్చారు. ఇప్పుడు అన్ని కూడా పరిశీలించడం జరిగింది. పర్మనెంట్ బ్రిడ్జ్కి అయితే మనకి 4 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి ఎస్టిమేషన్ వేయడం జరిగింది. జిల్లాలో ఈ మధ్యకాలంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న యువకులను బుధవారం ఇంద్రపాలెం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకినాడ డీఎస్పీ భీమారావు మీడియాతో మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గల గ్రామ శివారు ప్రాంతంలో ఇంటి దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదులతో జిల్లా ఎస్పీ అదనా నయీం ఆస్మి, అదనపు ఎస్పీ కరణం కుమార్ ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ సిఐ ఆకుల మురళీకృష్ణ, ఇంద్రపాలెం ఎస్ఐ నాగార్జునరాజు విచారణ చేపట్టగా ఇంద్రపాలెం అదనపు ఎస్ఐ మౌనికకు వచ్చిన సమాచారంతో కాకినాడ జగన్నాథపురం పప్పు మిల్లు వద్ద నివసిస్తున్న మైనర్ బాలుడు జువైనల్ను అదుపులోకి తీసుకుని విచారించగా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజమండ్రి, బొమ్మూరులో వారు చేసిన దొంగతనాలు అంగీకరించారు. సదరు ముద్దాయికి సహకరిస్తూ చోరీ సొత్తును దాచిన జవ్వాది మునికంఠను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. ముద్దాయిల వద్ద నుండి చోరీ సొత్తును రికవరీ చేసి వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో కాకినాడ రూరల్ సిఐ ఆకుల మురళీకృష్ణ, ఇంద్రపాలెం ఎస్ఐ నాగార్జునరాజు, అదనపు ఎస్ఐ మౌనిక పాల్గొన్నారు. ఎస్పీ గారు, శ్రీ అద్నాం నయం అస్మి ఐపీఎస్ వారు మరియు అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ సుమిత్ గౌడ గారు, అడిషనల్ ఎస్పీ కుమార్ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఫార్మ్ చేయడం జరిగింది, స్పెషల్ టీం. దానికి ఇన్స్పెక్టర్ మురళి మరియు ఎస్ఐ నాగార్జున, అడిషనల్ ఎస్ఐ మౌనిక ఆధ్వర్యంలో ఒక టీం, స్పెషల్ టీమ్స్ ఫార్మ్ చేయడం జరిగింది సిబ్బందితో. ముఖ్యంగా 11/11/20 తేదీ ఉదయం 6 గంటలకి ఈరోజు మన అడిషనల్ ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు దీంట్లో A2 ముద్దాయి మరియు CCCL అంటే చైల్డ్ ఎక్కింది అదుపులో తీసుకొని వాళ్ళ వద్ద రికవరీ చేయగా చోరీ సొత్తు కలిగి ఉన్నారు. వాళ్ళని ముఖ్యంగా A2ని అరెస్ట్ చేసి
తర్వాత ముద్దాయిలు ముఖ్యంగా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ 315/20, 316/20, 317/20, అంతేకాకుండా 319/20 బొమ్మూరు పిఎస్ కేసు కూడా ఒకటి ఉంది. ఈ కేసులో చోరీ చెత్తు సుమారు 104 గ్రాములు రికవర్ చేయడం జరిగింది. వర్త్ అంటే గోల్డ్ అంటే 2,80,000 రూపాయల వరకు వర్త్ ఉంటుంది. 3 సెల్ ఫోన్లు కూడా వారి వద్ద ఇన్వెస్టిగేషన్లో భాగంగా స్వాధీనపరచుకోవడం అయింది. తదుపరి దర్యాప్తు ఇది ఎస్ఐ గారు చేస్తున్నారు. దీన్ని A2ని రిమాండ్ పంపిస్తున్నారు. CCLని అది కేసు అయితే CCL మీద కూడా సుమారు 30 నేరాలు ఉన్నాయి. ఆయన ఇక్కడ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయన CCTNS అనే మా సిస్టంలో తీయగా సదరు CCL మీద సుమారు 30 కేసులు నమోదు చేయబడి ఉన్నాయి. ఈ కేసులో భాగంగా దర్యాప్తు చేసిన అధికారులందరికీ మా జిల్లా ఎస్పీ గారు అభినందనలు, సిబ్బందికి మరియు ఎడిషనల్ ఎస్ఐ మౌనిక, నాగార్జున, సిఐ గారికి అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అధికారంలోకి వచ్చిన నాటి నుండి అమలు చేసి ప్రజల అభిమానం పొందారని వైసీపీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఎస్ అచ్యుతాపురం గ్రామంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక వైసీపీ నాయకుడు నాగబాబు సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండల వైసీపీ అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్ర ప్రారంభించి ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి కరపత్రాలను పంచారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పాదయాత్ర నిర్వహిస్తుంటే స్థానిక మహిళలు పార్టీ నాయకులకు తిలకందిద్ది హారతులు పట్టి నీరాజనాలు పలికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీ మండల అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల నుండి విశేష స్పందన వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు జయకుమార్, దేవరాజ్, రమణ, తోకల చిన్న, రమణ, అప్పలరాజు, ఆనంద్పాల్, ప్రసాద్, రవి, రాజేష్, గ్రామ సచివాలయం సెక్రటరీలు, వాలంటీర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి అచ్యుతాపురం 48వ డివిజన్లో మరి జగన్ గారు 3 ఏళ్ళు పాదయాత్ర ముగించిన 3 ఏళ్ళు అయిన సందర్భంగా మరి ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చి మరి ప్రతి హామీ ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఆల్మోస్ట్ 90% అంతా మరి వచ్చిన సంవత్సరంలోనే అది కంప్లీట్ చేశారు. మరి దాన్ని పురస్కరించుకుని మేము మా వార్డులో ప్రతి ఇంటికి మరి పథకాలు వస్తున్నాయా లేదా అందరికీ లబ్ధి చేకూరిందా లేదని మేము ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. మరి అలాగే మా మండల అధ్యక్షులు కిట్టు గారు నాయకత్వంలో నురుకుర్తి రామకృష్ణ గారు ఈరోజు మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జగన్ గారు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించి నవంబర్ 6వ తారీఖున ప్రారంభించారు. ఇప్పటికి 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ పూర్తయిన సందర్భంగా గవర్నమెంట్ ప్రతి గ్రామంలోని వార్డులోని నవంబర్ 6 నుంచి 16వ తారీఖు వరకు వారోత్సవాలు నిర్వహించి ప్రజల యొక్క సమస్యల్ని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల తీరుని తెలుసుకోమని మా మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ వార్డులో పర్యటించడం జరిగింది. ఈ వార్డులో పర్యటించిన మాకు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇంకా లోటుపాట్లు ఏమన్నా ఉన్నాయా అని మేము వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది. జగన్ గారు పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా మా కిట్టు గారు, మా 48వ డివిజన్ పెద్దలు అందరూ కలిసి ప్రజలకి ఏముంది ఏం అందుతలేదన్న కార్యక్రమం మీద మేము వచ్చాం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వెంటనే స్పందించి నిజంగా మహానుభావుడు జగన్ గారు చిన్నతనంలోనే ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారంటే మా అందరికి గర్వకారణం అని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఈరోజు అచ్యుతాపురం 48వ డివిజన్లో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తి కానుంది. కావున మా మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ అచ్యుతాపురం 48వ డివిజన్ అండ్ గ్రామ నాయకులు, కార్యకర్తలు మేమందరం కలిసి ఈరోజు పాదయాత్ర చేస్తున్నాం.
ఇక ముఖ్యంగా ఏంటంటే ఇంటింటికి వెళ్తుంటే చాలామంది కూడా మాకు డ్వాక్రా పడదమ్మా అన్న మాట నిలబెట్టుకున్నారు. అలాగే అమ్మఒడి చాలా పథకాలు 90% పథకాలు పూర్తయిన వాళ్ళ ఆనందాన్ని చూస్తే మాకు కార్యకర్తగా మాకు చాలా సంతోషంగా అనిపించింది. మాకు కార్యకర్తగా ఏం కావాలి, జనం అందరూ మేము వాళ్ళని అడిగి ఓట్లు అడిగి వేయించుకున్నాం కాబట్టి వాళ్ళకి అన్ని అందువల్ల మేము అందరూ కూడా కార్యకర్తలు కూడా చాలా మేము ఆనందపడుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మన అచితాపురం పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్రంలో సుపరిపాలన సాగుతుందని, పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పిండెం దొరబాబు అన్నారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొనపాపపేట గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కారే శ్రీనివాస ఆధ్వర్యంలో గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దొరబాబు హాజరై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో పర్యటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కారే శ్రీనివాస ఆధ్వర్యంలో మత్స్యకార నాయకులు, మహిళలు ఎమ్మెల్యే దొరబాబును ఘనంగా సన్మానించారు. కొనపాపపేట గ్రామంలో అడుగడుగునా ప్రజలు ఎమ్మెల్యే దొరబాబుకు ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆనాల సుదర్శనరావు, చిన్నారావు, మాదిరెడ్డి దొరబాబు, వడిశెట్టి నారాయణ రెడ్డి, మారిశెట్టి బుజ్జి, తోటకూర మారమ్మ, ఉమ్మడి జాన్, గాది రాజుబాబు, బండి దావీదు, పూజ్యం సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పూర్తి చేసి 3 సంవత్సరాలు అయిన సందర్భంలో ఈ రోజున గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో ప్రతి గ్రామంలోని పాదయాత్రలు చేస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలిసే విధంగా ఏదైతే ఆయన కష్టానికి ప్రజలు ఆశీర్వదించి ముఖ్యమంత్రి చేశారో ఆయన పాదయాత్రలో తెలుసుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఏదైతే వారి యొక్క సూచనలు, సలహాలు కూడా తీసుకుని మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కూడా దాదాపు 90% సంవత్సరన్నర కాలంలోనే పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పక తప్పదు. అటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరన్నర కాలంలోనే కరోనా మహమ్మారి వలన ప్రజలు పడుతున్న ఇబ్బందుల్లో కూడా వారికి ఏదో రకంగా ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి మనిషికి చేయూతనిచ్చే విధంగా పథకాలను రూపొందించి వారి అకౌంట్లోకి నేరుగా చేసిన విధానం కావచ్చు, అలాగే ఉచితంగా రేషన్ దాదాపు 25 సార్లు ఇచ్చి వారిని ఆదుకున్న విధానం కావచ్చు. ఈ రోజున ఏ పట్టణంలోకి వెళ్ళినా, ఏ గ్రామంలోకి వెళ్ళినా, ఏ వీధిలోకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా అఖండ స్వాగతం చెప్తున్నారు అంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల ఒక విశ్వాసంతో, ఒక మంచి ఆలోచనతో నేనున్నాను అని ఆ రోజున చెప్పారు. ఆ విధంగా ఈ రోజున వారందరికీ అండగా నిలబడ్డారనే దానికి తార్కాణం ఈ సంవత్సరాల కాల పాలన అని చెప్పేసి తెలియజేస్తాను. కాకినాడ రూరల్ మండలం రామన్నయ్యపేట మార్కెట్ వద్ద భారతీయ జనతా పార్టీ బీహార్తో పాటు ఉత్కంఠభరితంగా సాగిన తెలంగాణ దుబ్బాక ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం పట్ల కాకినాడ నార్త్ మండల అధ్యక్షుడు గౌతు చిన్న ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి, కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి బొలిశెట్టి రామకృష్ణ, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు పెండెం సత్యనారాయణ, నియోజకవర్గ నాయకులు కవికొండల భీమశేఖర్, యువ మోర్చా నాయకులు మొసలికంటి సురేష్, ఎస్సీ మోర్చా నాయకులు సుధీర్ బాబు పాల్గొని ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పురోభివృద్ధి చెందిందని అనటానికి బీహార్తో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో సాధించిన విజయమే నిదర్శనమని, భారతదేశ ప్రజలందరూ నరేంద్ర మోదీ వెనకే ఉన్నారనటానికి తార్కాణమని, దుబ్బాక విజయంతో కుటుంబ పాలన సాగిస్తున్న టీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్పారని, ప్రజలు సరైన సమయంలో మంచి తీర్పు ఇచ్చారని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు నాయకత్వంలో 2024లో అధికారం కైవసం చేసుకునే విధంగా బీజేపీ కృషి చేస్తుందని, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా నాయకులు సుధీర్ బాబు, తుమ్మలపల్లి బాబురావు, పి రాజు, హుసంశెట్టి శ్రీనివాస్, గంగుమల్ల నాగార్జున, తొడాల అబ్బాయి కాపు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశంలోనే
అతి పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈరోజు అవతరించింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి దేశంలో 14 కోట్ల సభ్యత్వాలతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు దూసుకెళ్తుంది. ఏ పార్టీ కూడా ప్రజలు నమ్మే విధంగా ఏ పార్టీని కూడా ఈ రోజున నమ్మే విధంగా లేరు. భారతీయ జనతా పార్టీకి ఒక్కటే ఈ దేశాన్ని పరిపాలించే అర్హత భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పేసి ప్రజలు అందరూ కూడా ఈ రోజున విశ్వసిస్తున్నారు. కాబట్టే మనం చూసినట్లయితే తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ప్రతి వార్డుకి ఒక ఎమ్మెల్యే చొప్పున, ప్రతి గ్రామానికి ఒక మంత్రి చొప్పున ప్రసారం చేసినప్పటికీ కూడా దుబ్బాకలో రఘునందన్ రావు గారు బీజేపీ అభ్యర్థి మెజార్టీతో 1000 ఓట్లు సుమారు మెజార్టీతో ఈరోజు రావడం అనేది ఏదైతే ఉందో చాలా శుభ పరిణామం. రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణలో విజయం సాధిస్తుందని, అదేవిధంగా బీహార్లో చూసినట్లయితే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈ రోజున అవతరించింది. అదేవిధంగా మధ్యప్రదేశ్లో కూడా 28 సీట్లలో 19 సీట్లు బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఈ రోజున అదేవిధంగా గుజరాత్లో దేశంలో జరిగిన నలుమూలల నుంచి కూడా ఉప ఎన్నికలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వచ్చినాయి. ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, ఆయన ఉన్నత స్థాయిని మరింత పెంచే విధంగా ఈ రోజున తీర్పు చెప్పారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రోజున భారతీయ జనతా పార్టీ 2024లో అఖండ విజయంతో పార్టీని అధికారాన్ని కైవసం చేసుకునే విధంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది. సోము వీర్రాజు గారి నాయకత్వంలో, అదేవిధంగా బండి సంజయ్ గారి నాయకత్వంలో తెలంగాణలోనూ ఈ రోజున తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుందని చెప్పేసి కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు, నాయకులందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందిన కాకినాడ వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు ఫ్రూటి కుమార్ చిత్రపటానికి కాకినాడ వెండి బంగారు వర్తక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. బుధవారం గోల్డ్ మార్కెట్ సెంటర్ వద్ద సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో రాగిరెడ్డి ఫ్రూటి కుమార్ చిత్రపటానికి సంఘం సభ్యులతో కలిసి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనిశెట్టి రామకృష్ణ సిటీ న్యూస్తో మాట్లాడుతూ, మా వ్యాపారస్తులకు సంఘానికి ఫ్రూటి కుమార్ అనేక సూచనలు, సలహాలు ఇచ్చేవారని, ఏ సమస్య ఉన్నా వెంటనే స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యే వరకు నిద్రపోయేవారు కాదని, అలాంటి వ్యక్తి మా మధ్య లేకపోవటం నమ్మలేకపోతున్నామని, కుమార్ ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు కొండంత ధైర్యం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ బంగారం వెండి వర్తక సంఘం కార్యదర్శి మహడిక్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బహదూర్, పులివర్తి సీతారామమూర్తి, గమిని సత్యం, పట్నాల రాము, ఆవుపాటి సత్యనారాయణ, సయ్యద్ జానీ, నెల్లిపూడి ఉదయ్, వర్తక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ వెండి బంగారు వర్తక సంఘం తరఫు నుంచి కుమార్ గారు సంతానం జరిగిందండి. చాలా బాధా విషయం అండి. ఇది భక్తులకి, మా భక్తులకి అందరికీ అన్నదండలుగా ఉండే కుమారన్న ఇలా జరుగుతుంది. చాలా బాధాకరంగా ఉంది. ప్రతి భక్తుడికి నేనున్నానని చెప్పి ధైర్యంగా వ్యాపారం చేసుకునే భరోసా ఇచ్చే నాయకుడండి. ఇలాంటి నాయకుడు ఇప్పటిదాకా చూడలేదు, ఇక ముందు కూడా రాడనే మేము అనుకుంటున్నామండి. ప్రతి వాళ్ళు ఇంట్లో మనిషి పోతే ఎంత బాధపడతారో అంత బాధపడారు మా భక్తులు అందరూ కూడా. ఇవాళ మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా అతను మాకు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లకుండా అంత కుమారన్న దగ్గరికి వెళ్ళి మేము ఏ పనున్నా చేయించుకున్నామండి. ఆ ఎమ్మెల్యే గారు కూడా ఆయనకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అంత అధికారాలు ఇచ్చారైనా కానీ చాలా బాధాకర విషయం. ఇలాంటి సభ జరుపుకుంటామని చెప్పి మేము కళ్ళ కూడా ఊహించలేదండి. మా భక్తులందరి తరపు నుంచి కూడా వారి కుటుంబానికి ప్రగాఢ సాగుతూ తెలుపుతున్నాం. ఇవాళ ఫ్రూటి కుమార్ సంతాపం జరుపుకుంటున్నాం మా దేశంలో. కానీ ఫ్రూటి కుమార్కి చెప్పాలంటే 1, 2, 3 సరిపోవడం, ఇప్పుడు మొత్తం చెప్పుకోకపోతే ఎంతమంది ఎన్ని బాధలు వచ్చినా, అదే కష్టాలు వచ్చినా సరే తన సొంత పథకం చేసుకొని సాధించే వ్యక్తి కుమార్. అంటే వ్యక్తి పోవడం చాలా బాధాకరం. కాకినాడ అందరూ కూడా చాలా బాధపడ్డారు. మన కూడా ఊరేగింపు ఎంత గొప్పగా జరిగిందో, దూరంగా వరకు కూడా కొన్ని వేల మంది, లక్షల జనం కూడా వెళ్ళారంటే అదే ఆయన గొప్పతనం. వాళ్ళ కుటుంబానికి నాకు 30 సంవత్సరాలు పెట్టి నాన్నగారికి నాకు చాలా చిన్న పిల్లలు అంటే పిల్లలు పెద్దవాళ్ళకి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఈ విధంగా అది ఎక్కడున్నా సరే భగవంతుడు ఆయన ఆత్మశాంతి కోరుకుంటూ జైన్ కమ్యూనిటీకి కుమార్ గారు చేసింది చాలా ఇదిగా చేశారు సార్. అంతలాగా చేసి ఆయన మంచి ఇలా లేకపోవడం వల్ల మేము మొత్తం మా జైన్ కమ్యూనిటీ
చాలా ఇదిగా కోల్పోయినట్లుగా అనుకుంటున్నాం సార్. మీకు ఎంత చెప్పినా ఆయన కోసం తక్కువ సార్. అది ఎంత ఏ పనికైనా వెళ్ళినా సార్ ఎలా అయినా ఆయన మీదే పెట్టుకొని చేసేవారు సార్. అది చాలా బాధపడతాం సార్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి చాలా హ్యాపీగా ఒక ఏదో ఏం చెప్పాలో అర్థమవట్లేదు సార్. ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ఎకరాకి ఉచిత పంట బీమా అమలు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా సుమారు 6 కోట్ల మంది రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పీఎం ఫసల్ బీమా యోజన పథకంలో తమ పంటకు బీమా వర్తించే విధంగా కొంత ప్రీమియంను రైతు, మరికొంత ప్రీమియంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని రవికిరణ్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జూలై 2019న వ్యవసాయ శాఖ నుండి విడుదలైన జీవో నెంబర్ 62 ప్రకారం రాష్ట్రంలోని ప్రతి ఎకరాకి రాష్ట్ర ప్రభుత్వమే ఉచిత పంట బీమా అమలు చేస్తుందని, రైతులు కట్టవలసిన ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే వారి తరపున కేంద్ర ప్రభుత్వ పీఎం ఫసల్ బీమా యోజన పథకానికి చెల్లిస్తుందని చెప్పారు. రవికిరణ్ గుర్తు చేశారు. జీవో ఇచ్చి ఏడాది దాటుతున్నా ఉచిత పంట బీమా రాష్ట్రంలో జగన్ సర్కార్ ఎక్కడా అమలు చేయకపోవడం పట్ల రవికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రైతన్న ఏదైనా ప్రకృతి విపత్తు జరిగినప్పుడు మరి చేతికి వచ్చిన పంట చేజారిపోయి రైతాంగ సోదరులందరూ మరి ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నారు. దానివల్ల దేశం ఆర్థిక ప్రగతి కుంటుపడుతున్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి పంట బీమా యోజనని అమలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఏదైతే ప్రీమియం ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని గణనీయంగా తగ్గించేసి దానిలో కొంత భాగం కేంద్ర ప్రభుత్వం ప్రీమియం కడుతుంది, కొంత భాగం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కట్టాలి, మరికొంత భాగం రైతు కట్టుకోవాలి. ఈ విధంగా గత 5 సంవత్సరాలుగా ప్రధానమంత్రి గారు అమలు చేస్తున్నారు. గడిచిన సంవత్సర గణాంకాలు చూసుకుంటే దేశవ్యాప్తంగా సుమారు 6 కోట్ల మంది రైతులు దీనిలో ఈ యొక్క పథకంలో ఎన్రోల్ అయితే వారిలో సుమారు 2 కోట్ల మందికి ఏదైతే ప్రకృతి విపత్తుకు గురయ్యారో వారికి లబ్ధి చేకూరింది. మొత్తం అది సుమారుగా 26,000 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకున్నాక మరి యొక్క పంట బీమాని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంట బీమా ఏదైతే ప్రీమియం కట్టాలో రైతు కట్టే ప్రీమియం కూడా ఇకపై కట్టనక్కర్లేదు, రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. అంటే కొంత రాష్ట్ర ప్రభుత్వం, రైతు కట్టవలసింది కూడా రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది, మిగతాది కేంద్ర ప్రభుత్వం కడుతుంది. ఈ విధంగా ఉచిత పంట బీమాని ప్రతి ఎకరాకి కట్టే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందని, రైతు కేవలం ₹1 కడితే చాలని చెప్పేసి గత ఏడాది జూలై 15వ తారీఖు 2019న జీవో నెంబర్ 62 వ్యవసాయ శాఖ నుంచి జీవో నెంబర్ 62 విడుదల చేశారు. అప్పటి నుంచి ఇప్పటికీ సుమారు 16 నెలలు అయిపోయింది. ఈ 16 నెలల వ్యవధిలో మరి ఇప్పటికే అనేకమైనటువంటి ప్రకృతి విపత్తులు కూడా వచ్చే రాష్ట్రంలో రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం ఈ జీవోని కేవలం కాగితాలకే పరిమితం చేశారని చెప్పక తప్పదు. మీరు ఏదైతే హామీ ఇచ్చారో, జీవో విడుదల చేశారో దాని ప్రకారం ప్రతి ఎకరాని మీరు ఏదైతే ఉచిత పంట బీమా వర్తింపు చేసినట్లయితే ఈరోజు రైతాంగానికి ఇంత బాధ, ఇంత కన్నీళ్లు ఉండేవా అని చెప్పి భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో గల మసీదియ ఖుబా వద్ద వ్యవసాయ శాఖ, సహకార శాఖ మంత్రులు కురసాల కన్నబాబు ఆదేశాల మేరకు, ఎంపీ వంగా గీత ఆదేశాల మేరకు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ సత్యనారాయణ మరియు రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఖాదర్ పాషా సూచనలతో మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 133వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షుడు కరీం భాషా మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎన్నో స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొని దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో కృషి చేశారని, హిందూ ముస్లింల ఐక్యతకు చాలా పాటుపడ్డారని, స్వరాజ్య పోరాటంలో చాలాసార్లు జైలుకు కూడా వెళ్లడం జరిగిందని, 1952లో భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా అనేక సేవలు అందించారన్నారు. 1992లో భారతదేశ ప్రభుత్వం భారతరత్న అవార్డుతో అబుల్ కలాం ఆజాద్ను గౌరవించడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. మనమందరం అబుల్ కలాం ఆజాద్ను, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని భావితరాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు ఇన్ఛార్జ్ వాసిరెడ్డి సూరిబాబు, మయూరి అలీషా, మసీద్ సెక్రటరీ షేక్ సంధాని, సయ్యద్ మెహబూబ్ బాషా, షేక్ గౌస్, మొహిద్దీన్, టైర్సీ అలీషా, జైబున్నీసా, వాసిరెడ్డి రవి ముస్లింలు పాల్గొన్నారు. ఈరోజు అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మనం ఆయన ఒకసారి గుర్తు చేసుకుంటాం.
ఆయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. స్వాతంత్రంలో ఆయన బాగా ప్రముఖ పాత్ర పోషించి స్వతంత్రం తేవడానికి గాంధీ గారికి, నెహ్రూ గారికి కూడా ఆయన ఎంతో ఇదిగా చేశారు. అలాగే ఆయన మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేశారు. ఆయన చేసిన త్యాగనిరతికి, ఆయన చేసిన ఉద్యమాలు అన్నిటికీ కూడా ఆయనకి ఈ రోజున ఆయన పుట్టినరోజున ఈ జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ప్రభుత్వం. అందుచేత ప్రతి అందరూ పిల్లలు అందరూ కూడా విద్యా దినం పాటించాలి. భారతరత్న అబుల్ కలాం ఆజాద్ గారి 133వ జయంతి సందర్భంగా ఈరోజు జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనారిటీస్ వెల్ఫేర్ డేగా పాటించడం జరిగింది. వారు ప్రముఖ విద్యావేత్త మరియు మొట్టమొదటి నెహ్రూ క్యాబినెట్లో విద్యా మినిస్టర్గా పనిచేశారు. ఆ స్ఫూర్తిదాయకంగా వారి యొక్క బర్త్డేని విద్యా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. వీరు ముస్లిమ్స్ ఉన్నతికి ఎంతో పాటుపడ్డారు మరియు దేశ స్వాతంత్రంలో ఎంతో పాలు పంచుకోవడం, యాక్టివ్ పార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. మన ముస్లిం కమ్యూనిటీని చదువుకొని విద్యావంతులు కావాలని చెప్పేసి చాలా అభిలషించారు. వారు విద్యావిధంగా చాలా సేవ చేయడం వల్ల వారి యొక్క జన్మదినాన్ని మనం ఈ విధంగా జరుపుకోవాల్సిందిగా మన ప్రియతమ మంత్రివర్యులు కన్నబాబు గారి ఆదేశం మేరకు ఈ మసీదు కార్యక్రమం, ఈ రమణయ్యపేట మసీద్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు వ్యవసాయ శాఖ, సహకార శాఖ మంత్రులు కురసాల కన్నబాబు గారి ఆదేశాల మేరకు, అలాగే ఎంపీ వంగా గీత గారి ఆదేశాల మేరకు, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ గారి సూచనల మేరకు, అట్లాగే రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాదర్ బాషా గారి ఆదేశాల మేరకు ఈరోజు మైనార్టీ వెల్ఫేర్ డే మరియు ఎడ్యుకేషన్ డే మన భారతరత్న అబుల్ కలాం ఆజాద్ గారి 133వ జయంతి కార్యక్రమాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఆయన్ని మనం మౌలానా ఆజాద్ గారిని గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన భారత స్వాతంత్ర ఉద్యమంలో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని మైనార్టీలు కలిసికట్టుగా ఒక తాటి మీద తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశారు. ఈనాడు ప్రభుత్వం కూడా జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఆయన ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మనకు స్ఫూర్తిదాయకంగా చూపించారు. ఈయన విద్యాశాఖ మంత్రిగా 11 సంవత్సరాలు ఏకదాటిగా పనిచేసిన వ్యక్తిగా గుర్తుండిపోయారు. మన భారతదేశ చరిత్రలో ఈయన చేసినటువంటి ఉద్యమాలు ఎన్నో లిఖించబడినాయి. ఈ సందర్భంగా మీ అందరికీ తెలుపుకునేది ఒకటే, ఆయన చేసిన ఉద్యమాలు, ఆయన స్ఫూర్తితో మనం ముందుకు సాగాలని, మనం అందరం కూడా కలిసికట్టుగా ఉంటూ మైనార్టీల సంక్షేమానికి కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జగ్గంపేట మండలం రామవరం కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులు చూసి మాజీ ఉప సర్పంచ్ ఆడబాల వెంకటేశ్వరరావు తన సొంత నిధులతో మురుగునీటిని తొలగించారు. జగ్గంపేట మండలం రామవరం మర్రిపాక రోడ్డులోని కాలనీలో గత నెల రోజులుగా వర్షపు నీరు నిల్వ ఉండి మురుగునీరుగా తయారై దోమలు, పురుగులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న గ్రామ మాజీ ఉప సర్పంచ్, మండల తెలుగు యువత అధ్యక్షులు ఆడబాల వెంకటేశ్వరరావు కాలనీని పరిశీలించి తన సొంత నిధులతో మిషన్ ద్వారా మురుగునీరు తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ నెల రోజుల క్రితం కురిసిన వర్షాల వల్ల నీరు నిల్వ ఉండిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నామని, జ్వరాలతో పిల్లలు హాస్పిటల్ పాలవుతున్నారని, స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవటం లేదని, ఈ తరుణంలో మాజీ ఉప సర్పంచ్ ఆడబాల వెంకటేశ్వరరావు వెంటనే స్పందించి తమ సొంత ఖర్చులతో మురుగునీరు తొలగించే కార్యక్రమం చేపట్టారన్నారు. మాజీ ఉప సర్పంచ్ ఆడబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మేజర్ పంచాయతీ అయిన రామవరం గ్రామంలో సంవత్సరానికి 20 లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా గ్రామంలో మౌలిక సదుపాయాలు, వసతులు, పారిశుద్ధ సమస్యలు తీర్చకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి 5 రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ మురుగునీరు తొలగించి పారిశుద్ధ్య సమస్యలు తీర్చాలని, లేదంటే పంచాయతీ కార్యాలయం నిర్బంధం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నామరాజు, మొగిలి బుర్రయ్య, మన్యం భద్రం, మండపాక పాపారావు, చనిపోయిన నూకరాజు, గుర్రాల వెంకటరమణ, బుల్లి నాగేశ్వరరావు, జుత్తుక రమేష్ తదితరులు పాల్గొన్నారు. మాకండి వర్షం పడి నెల అయిందండి. నెలలు బట్టి ఈ నీళ్ళలోనే నడుస్తున్నాం, నీళ్ళలోనే ఉంటున్నాం కాబట్టి మాకు రోడ్డు లేదు, మాకు సైపాయి లేదు, పిల్లలకి నీరసాలు వచ్చేసి చాలా దరిద్రంగా ఉందండి. మా గ్రామాన్ని పరిశుద్ధిగా మీ పరిశుద్ధపరిచి మాకు రోడ్డు వేసి మాకు దారి కల్పించమని అడుగుతున్నామండి. ఇదే మీకు రామవరం గ్రామం, అది కాలనీలో ఉంటున్నామండి. ఆ కాలనీలో మునిగిపోయి తేలిపోయి ఉన్నామండి నీళ్ళని. మేమైతే పంచాయతీ బోర్డుకి వెళ్ళామండి, 4-5 సార్లు వెళ్ళామండి. మా మాట ఎవరో పట్టించుకోలేదండి. అసలు మా మాట ఎక్కడ పట్టించుకోలేదు. ఎవరన్నా పాస్ పేషెంట్ దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే నేను బట్టి మాకు పని చేస్తున్నాడండి, తుప్పలు గిప్పలు లాగి
మీ చేతలని సెలవు తీసుకుంటున్నాను అంతే. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి. మరి రామవరం గ్రామంలోని చిన్నపాటి వర్షం పడితే చాలు ఈ కాలనీ అంతా మునిగిపోయే పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఎక్కడ చూసినా సరే నీరు నిల్వ ఉండడం ద్వారా మరి దోమలు పట్టి నెల రోజులు పట్టి ఉండిపోవడం వల్ల డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా అనే నీరసాలు రావడంతో వాళ్ళ పిల్లల యొక్క ఆరోగ్యాలు పాడవుతున్నాయని చెప్పేసి తల్లిదండ్రులు కూడా వాపోవడం జరుగుతుంది. మరి ఒక్కసారి చివరికి వెళ్ళి అడిగినట్లయితే వాళ్ళ అబ్బాయికి దోమలు కుట్టడం ద్వారా చిన్న చిన్న దద్దులుగా వచ్చి అది ఇన్ఫెక్షన్ అయిపోయి హాస్పిటల్ కూడా తీసిపోయి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. మరి ఇలా జరుగుతుంది, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి ఇక్కడ ఉన్న తల్లులందరూ కూడా పంచాయతీ దగ్గరికి 3-4 సార్లు వెళ్ళి పంచాయతీ సెక్రటరీ గారితో కానీ అధికారులతో కానీ మొరపెట్టుకుంటే కనీసం ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోకపోవడం దౌర్భాగ్యం పరిస్థితి అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక అధికారులు కానీ లేదా ఇక్కడ ఉన్న నాయకులు కానీ మనమందరూ తిరిగేది ఎందుకంటే ప్రజల యొక్క బాగోగులు చూడడానికి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం, వాళ్ళు అభివృద్ధి చెందితేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది, అక్కడ రోడ్లు అవి బాగుంటేనే వాళ్ళు సురక్షితంగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. 2024లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ, జనసేన కూటములు అధికారం సాధించేందుకు దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని బీజేపీ కాకినాడ పార్లమెంటు అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ పేర్కొన్నారు. కాకినాడ వీర్ కమల్ సెంటర్లో గల బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలపై విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ నాయకులు చోడిశెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున బాణాసంచా కాల్చి బాటసారులకు స్వీట్లు పంచారు. కార్యాలయం బయట బీజేపీ నాయకులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుని సందడి చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కాకినాడ పార్లమెంటు అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, పార్టీ నాయకులు గూటూరు కళ్యాణ్ కుమార్లు మీడియాతో మాట్లాడుతూ 2024లో జరిగే ఎన్నికల్లో తిరిగి బీజేపీ కూటమి విజయం సాధిస్తుందన్నారు. అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం సాధిస్తుందనటానికి దుబ్బాక ఫలితాలే నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అప్పాజీ, భీమశేఖర్, విజయరామయ్య, గూటూరు పద్మ, పితాని లీలా, కర్రి సత్యనారాయణ, చామర్తి శర్మరాయుడు, జేఎస్పీ కుమారి, కాళ్ల ధనరాజు, మామిడాల శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, అలాగే అభిమానులకి, భారతీయ జనతా పార్టీ సానుభూతి పరులకి, ప్రజలందరికీ కూడా ఒక సుదినం. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరిగినటువంటి అన్ని ఉప ఎన్నికల్లోనూ, అలాగే బీహార్లోని సాధారణ ఎన్నికల్లోనూ బీజేపీ అఖండ మెజార్టీని సాధించి ఘన విజయాన్ని సాధించడం జరిగింది. అలాగే మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణలో దుబ్బాకలో రఘునందన్ రావు గారు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విజయాన్ని సాధించి మా అందరినీ కూడా ఎంతగానో ఉత్సాహపరిచారు. ఈ యొక్క విజయం రాబోయే 2 రాష్ట్రాల యొక్క బీజేపీ విజయానికి నాంది ప్రస్తావనగా దీన్ని భావించాలి. మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం ఆ విజయాన్ని బట్టి. రాబోయే 2024లో భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీలు సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్లో విజయ డంకా మోగించడానికి ఇది ఆరంభం అవుతుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం. దీపావళి ఒక 4 రోజుల ముందే వచ్చింది. ఈరోజు జరిగిన బై ఎలక్షన్స్లో ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ అత్యధిక స్థానాలు గెలవడం జరిగింది. అదేవిధంగా బీహార్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, అలాగే ఎన్డీఏ మరి ఒక్కసారి ప్రభుత్వంలోకి రావడం జరుగుతుంది. బీహార్ విషయానికి వస్తే ఈ ఒపీనియన్ పోల్స్ కానీ, ఎగ్జిట్ పోల్స్ కానీ ఎన్డీఏ గెలవదు, అపోజిషన్ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అయినా కానీ మోడీ గారి కృషి వలన, ఆయన చేసిన క్యాంపెయినింగ్ వలన రిజల్ట్స్ ఎన్డీఏకి అనుకూలంగా మలుచుకోవడం జరిగింది. నితీష్ కుమార్ మీద కొంత వ్యతిరేకత ఉందని చెప్పినా కానీ ఈ ఒపీనియన్ పోల్స్లో మోడీ గారి కృషి వల్లనే ఈ విజయం సాధించామని చెప్పక తప్పదు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు తమ తమ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ పాలనను కోరుకుంటున్నారని, రాబో అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని పిఠాపురం భారతీయ జనతా పార్టీ కో కన్వీనర్ గండి కొండలరావు తెలియజేశారు.
దుబ్బాక ఉప ఎన్నిక విజయంపై బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంపై పిఠాపురంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. స్థానిక ఉప్పాడ సెంటర్ వద్ద బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గండి కొండలరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి సత్యబాబు, బిళ్లకుర్తి రామేశ్వర్ రెడ్డి, దాట్ల సూర్యనారాయణరాజు, చింతపల్లి పద్మారెడ్డి, పిల్ల ముత్యాలరావు, ఏలూరు సూర్యనారాయణ, తోట ఏడుకొండలు, దోనే అచ్యుతరామయ్య, రవితేజ, అల్లుబోయిన సూరిబాబు, కర్నిడి తాతీలు, రవణం సుబ్రహ్మణ్యం, జిలగర సత్యనారాయణ, వరద బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను గెలిచి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తెలంగాణలో 3వ స్థానంలో ఉండే భారతీయ జనతా పార్టీ ఈరోజు విజయం సాధించడం చెప్పుకోదగ్గ పరిణామం. మేము తెచ్చాము ఇచ్చాము అన్న పార్టీలను ఓడించి నిజమైన అభివృద్ధి చూపించే పార్టీని ఈరోజు ప్రజలు అక్కడ నమ్మి గెలిపించారు. రేపు ఆంధ్రాలో కూడా ఈ స్వార్థ రాజకీయ పార్టీలు, కుటుంబ రాజకీయ పార్టీలు మాకు స్పెషల్ స్టేటస్ అని మొదలు పెడతాయి. ఈరోజు తెలంగాణలో ఏం జరిగిందో ఆంధ్రలో కూడా తర్వాత అదే జరుగుద్ది. మోడీ గారి అభివృద్ధి చూసి 2024లో ఇక్కడ కూడా మేము విజయదంకా మోగిస్తామని ఘంటాపథంగా చెప్పగలం. నందన్ రావు గారు అత్యధిక మెజార్టీతో గెలవడం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. భవిష్యత్తులో కూడా ఈ విజయం ఇంకా పరిణితి చెంది తెలంగాణ రాష్ట్రం మొత్తమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక సీట్లు సాధించుకుని మన రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా మేము కృషి చేస్తామని, అంతేకాకుండా రాబోయే రోజుల్లో మా సోమవీర్రాజు గారి నాయకత్వంలో, మా జిల్లా అధ్యక్షుల నాయకత్వంలో మేము మరింత పార్టీని బలోపేతం చేసి గ్రామానికి పార్టీని తీసుకెళ్లి గ్రామంలో అభివృద్ధిగా మన మోడీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మన గ్రామంలో ప్రజలకు తెలియజేస్తూ రానున్న రోజుల్లో బీజేపీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్ఠించేలాగా బీజేపీ అధికారులు వచ్చే విధంగా మేము కృషి చేస్తామని ఈ విధంగా తెలియజేసుకుంటాం. దేశవ్యాప్తంగా బీహార్ రాష్ట్రంలో అయితే డైరెక్ట్ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం మరలా 4వసారి విజయం సాధించడం, అలాగే ఉత్తరప్రదేశ్లో జరిగిన బై ఎలక్షన్స్లో బీజేపీ మళ్ళా విజయం సాధించడం, అలాగే గుజరాత్లో కానీ కర్ణాటకలో కానీ అలాగే మధ్యప్రదేశ్లో జరిగిన 28 స్థానాల్లో 21 స్థానాలు సాధించి మళ్ళా శివరాజ్ సింగ్ చౌహాన్ 4వసారి ముఖ్యమంత్రిగా భారీ మెజార్టీతో విజయం సాధించినందుకు మా కార్యకర్తలందరూ ఈ అభినందన సభ ఏర్పాటు చేసుకుని అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఈ ఎన్నిక రఘునందన్ రావు ఎన్నిక తెలంగాణ చరిత్రలో ఒక ముఖ్యమైన నాయకుడు, అసెంబ్లీలో మాట్లాడగల నాయకుడిని ఎన్నుకున్న దుబ్బాక ప్రజలకు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పెద్దాపురం పట్టణంలో వైసీపీ కోఆర్డినేటర్ దౌలూరి దొరబాబు ఆధ్వర్యంలో మున్సిపల్ సెంటర్ నుండి వెంకటేశ్వర స్వామి గుడి సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా దౌలూరి దొరబాబు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని, పెద్దాపురం నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. తొలుత మున్సిపల్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా నాయకులు నిక్కింటి సాయి ప్రసాద్, మహారాణి సత్రం, మాజీ చైర్మన్ కనకాల సుబ్రహ్మణ్యం, ఆప్కో మాజీ డైరెక్టర్ ముప్పన వీర్రాజు, పట్టణ కన్వీనర్ కాపుగంటి కామేశ్వరరావు, సెపేను సురేష్, యూత్ కన్వీనర్ విడదాసరి రాజా, పెద్దిరెడ్డి రామకృష్ణ, కరీం జానీ, విజ్జపు రాజశేఖర్, గుర్రాల యాకోబు, విశ్వనాథం పరదేశి, ముమ్మన ప్రకాష్, పొరమర శెట్టి, సత్యబాబు, వాసంశెట్టి గంగా, పడాల కృష్ణ, మామిడి ఈశ్వర్రావు, ఆరేళ్ల వీరరాఘవరావు, తూతిక సత్యనారాయణ, నరేష్ యాదవ్, ఎండమూరి కృపానందు, చందు, కందుల వెంకటాచలం, నల్లల నాగేంద్రబాబు, యువకొండ వీర విష్ణు చక్రం, నరాలశెట్టి బాబ్జీరావు, పల్ల శ్రీనివాసరావు, బొడ్డు ప్రకాష్, పప్పల బుజ్జి, చింతా శ్రీనివాసరావు, అల్లక సాంబా అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
సెగలవుతాం నడిచే అడుగుకు బలమవుతాం అలసట ఎరుగని పాటకు నిలబడి ముందడుగేసే నీకు మా ప్రాణం సైతం మూతం చేస్తాం నీ అడుగుల చప్పుడుకు జన సంతోహపు పరిపాలన ప్రజల ప్రచోదన నీవే నీవే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ జనసేన కూటమి కలిసి 2024 ఎన్నికల్లో అధికారం సాధిస్తుందని బీజేపీ జిల్లా నాయకులు మామిడాల శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ నాయకులు మామిడాల శ్రీనివాస్ సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొని విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పార్టీ జెండాలతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాళ్ల ధనరాజు, విజయరామయ్య, వంశీ, పుల్ల శంకర్, నారాయణ, నాగరాజు, చిన్న అప్పాజీ, అనపర్తి వెంకటేష్, సుబ్రహ్మణ్యం, బాబీ తదితరులు పాల్గొన్నారు. దీపావళి రోజు మాకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి 2 రోజులు ముందుగా వచ్చింది. ఈరోజు ఏదైతే దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో అలాగే బీహార్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాలు సాధించడం ద్వారాగా భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మోడీ గారు పని చేసే విధానం బట్టి ఆయన యొక్క పనితనాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క కృషిని ప్రజలు దేశవ్యాప్తంగా గుర్తించారు. అటక్ నుంచి గటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కూడా మన విజయం సాధించడానికి, ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి నాంది ఈరోజు తెలంగాణలో జరిగిన దుబ్బాక ఎలక్షన్లో సాధించిన విజయమే ఈరోజు పునాది పడింది. ఈ పరంపర తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది. రాబోయే 2024 ఎలక్షన్లో కూడా ఆంధ్రప్రదేశ్లో విజయ పరంపర భారతీయ జనతా పార్టీ సాధిస్తుంది. ఈవేళ ఇంతకాలానికి మా నరేంద్ర మోడీ గారిని నాయకత్వం గుర్తించినందుకు, ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వ నమస్కారాలు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇదే ఘనత ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుంది అని ఆనందం పడుతున్నాం. మేము ఈవేళ నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు అనంత ఆనందంగా మాకు ఈవేళ ఉంది. ఇదే ఆనందం చివరికి వరకు సాగాలని మేము అందరం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈవేళ నుంచి ఈ తెలంగాణ ప్రజలను చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసుకుని నరేంద్ర మోడీ గారి గొప్పతనాన్ని మీరు అందరూ గుర్తించి, నరేంద్ర మోడీ గారు అంటే ఏంటో అనేది మీరు ఒకసారి గుర్తించుకుని చేసుకోవాలి. ఇలాంటి మహానుభావుడు మనకి దొరకటమే మనం చేసుకున్న చాలా పెద్ద అదృష్టం ఇది. పూర్వపు ఆంధ్రప్రదేశ్లో ఓ భాగమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో మామాళ్ళ యొక్క రాజ్యం అనుకున్నటువంటి సిద్దిపేట సంబంధించినటువంటి దుబ్బాకలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, పాత అభ్యర్థి మరణిస్తే భర్త పోతే భార్యకి సీట్ ఇచ్చి సానుభూతి పొందాలని ప్రయత్నం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఘనమైనటువంటి తీర్పునిచ్చి భారతీయ జనతా పార్టీకి మీకు ప్రత్యామ్నాయం ఉంది, మీ పక్కనే ఉంది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి మొన్న పార్లమెంట్లో 4 సీట్లు ఇచ్చాం. ఇవాళ అసెంబ్లీలో మొదలుపెట్టాం దుబ్బాక నుంచి. ఇక్కడి నుంచి నీ హైదరాబాద్ కోటను మేము కొడతాం అని మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా ఈ తెలంగాణ ప్రజలకి రుణపడి ఉన్నారు. ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. అప్డేట్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆజాద్ 133వ జయంతి వేడుకలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. వరద ప్రభావంతో కూలిన కాంట్రకోట దుబ్బకాలు వంతెన పరిశీలించిన కేంద్ర బృందం
బ్రిడ్జి త్వరితగతిన పూర్తి చేయాలని కోరిన కాకినాడ ఎంపీ వంగా గీత, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. కాకినాడలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడి అరెస్టు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కాకినాడ డీఎస్పీ భీమారావు. ఇవి ఇవాళ సిటీ కేబుల్ న్యూస్. మరో సిటీ కేబుల్ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.